ప్రేమల దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూసుకోవడానికంటే ముందుగా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయం కోరుతూ మనము వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, ఈ సమయంలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నీ సన్నిధానంలో నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉండగా నీ బలమైన మాటలు తండ్రి మా మధ్యలో విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మా జీవితాలు మార్చండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని వెలిగింప చేయమని ప్రార్థిస్తూ నీకు అలాగే నీ వాక్యానికి ఆయాసకరమైనవి ఏవైనా ఉన్నట్లయితే ప్రభువా, వాటిని మేము తొలగించుకోవడానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని మేము తండ్రి అలాగే ఈ సమయమును మీకే సమర్పిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమల దేవుని బిడ్డలారా, బైబిల్స్ ఉన్న వారందరూ కూడా బైబిల్స్ తీసి ఉంచాల్సిందిగానే మనవి చేస్తున్నానండి. లెట్స్ ఆల్ కీప్ అవర్ ఫిజికల్ ఆర్ డిజిటల్ బైబిల్స్ ఓపెన్. You know, the sign of a good church is when its members keep their Bibles open when the preacher is preaching. ఇది ఒక మంచి సంఘం ఒక గుణం. ప్రేమన దేవుని బిడ్డలారా, దాని యొక్క సంఘస్థులందరూ కూడా ఎవరు ప్రీచ్ చేసినా కూడా బైబిల్ తెరిచి ఉంచుతారండి. దే ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. సో వెదర్ ఇట్ ఈస్ అ ఫిజికల్ బైబిల్ ఆర్ డిజిటల్ బైబిల్, లెట్స్ కీప్ ఇట్ ఓపెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, బైబిల్ చదువుతుండగా నా ఒక దృష్టి ఒక వ్యక్తి మీద పడిందండి. ఈ వ్యక్తి పేరు చెప్పినా కూడా నాకు తెలిసి చాలామంది మీలో బైబిల్లో ఈ పేరు ఉందా అని కూడా కొంతమంది అనుకోవచ్చు. ఎందుకంటే కేవలము 3 సార్లు ఈ వ్యక్తి పేరు రాయబడింది. 3 వచనాలలో ఈ వ్యక్తి గురించి రాయబడింది. అయితే ఈ 3 వచనాలలో ప్రేమన దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అక్కడి నుంచి నేను నా ఒక శీర్షికను చెప్తాను. ముందుగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామండి. కొలస్సియన్స్ 4th chapter 14th verse. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. దేమా అనేటువంటి ఈ పేరు ప్రేమన దేవుని బిడ్డలారా ఇంగ్లీష్లో డేమాస్ అంటామండి. మరి పౌలు ఈ లెటర్ రాస్తూ లూకుతో కూడా ఈ యొక్క పేరును తీసుకుంటూ ఉన్నాడు. లూకా అలాగే దేమా, మేమందరం కూడా మా గ్రీటింగ్స్ మీకు తెలియజేస్తూ ఉన్నాం అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మరొక వచనం చూద్దామండి. ఫిలిమోన్ 1st chapter 24th verse. నా జత పనివారైన మార్కు, అరిస్కారు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ ప్రేమన దేవుని బిడ్డలారా మరి కొందరితో కూడా ఈ దేమా పేరును తీసుకుంటున్నాడు. ఎవరెవరి పేర్లు ఉన్నాయండి? లూకా, మార్కు, అరిస్టార్కు, దేమా. మా జత పనివారు, ఫెలో వర్కర్స్ అనేది తను వర్డ్ వాడుతున్నాడు అక్కడ. అంటే డేమాస్ వాజ్ a man who loved Jesus, who accepted Jesus, who served Jesus, who was passionate about Jesus. యేసును స్వీకరించాడు, నమ్ముకున్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు, వీరితో కూడా కలిసి పరిచర్య చేస్తున్నాడు. ఎవరితో? చిన్న వాళ్ళతో కాదండి, పౌలుతో, లూకాతో, మార్కుతో, అరిస్టార్కస్, వీరందరూ కూడా ప్రేమన దేవుని బిడ్డలారా స్టాల్వర్డ్స్, ఆదిమ సంఘంలో గొప్పవాళ్ళు. వీరితో కూడా జత పనివాడైన డిమస్ ఏం జరిగింది మనం చూద్దాం. 2 తిమోతి తన గురించి రాయబడిన చివరి మాట 2 తిమోతి 4th chapter 10th verse. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చూసారా ఏం చేశాడంట? ఫర్ డెమాస్, బికాస్ హీ లవ్డ్ దిస్ వరల్డ్, he deserted me and has gone to Thessalonica. ప్రేమన దేవుని బిడ్డలారా, డేమాస్ డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ గాడ్. దేమా అనేటువంటి ఈ వ్యక్తి ఎవరైతే యేసుక్రీస్తును ప్రేమించాడో, యేసుక్రీస్తును స్వీకరించాడో, యేసుక్రీస్తు సేవ చేశాడో, ఎంతో ప్యాషన్ కలిగి ఉన్నాడో, పౌలుతో, లూకాతో, మార్కుతో, అరిస్టాకస్తో ఇటువంటి గొప్ప వారికి ఫెలో వర్కర్గా ఉన్నాడో, ఈ దేమా ఇప్పుడు ఏం చేశాడంట? లోకంలో కలిసిపోయినాడు. ఇహలోకమును ప్రేమించి, ఫర్ హీ లవ్డ్ ద ప్రెజెంట్ వరల్డ్ దట్ హీ లెఫ్ట్ ద ఫ్యూచర్ వరల్డ్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు నా అంశం ఏంటంటే 6 reasons ఫర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి దూరం అవ్వడానికి 6 కారణాలు. 6 reasons
ఆర్ 6 signs దట్ యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నువ్వు దూరం అవుతూ ఉన్నావు అనడానికి 6 సూచనలు ప్రేమన దేవుని బిడ్డలారా. ఈరోజు ముందుగా ఈ 6 కారణాలలోకి వెళ్ళడానికంటే ముందుగా డ్రిఫ్టింగ్ అనే పదానికి మనం అర్థం చూద్దాం. డ్రిఫ్టింగ్ అంటే తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ నాకు తెలియదండి. నిదానంగా దూరం అవ్వడం, స్లోలీ గోయింగ్ అవే ఫ్రమ్ సంథింగ్ ఇస్ కాల్డ్ యాజ్ డ్రిఫ్టింగ్. అంటే ఎగ్జాక్ట్ వర్డ్ బహుశా లేదేమో కానీ డ్రిఫ్టింగ్ అనే దానికి డ్రిఫ్టింగ్ మనకు అర్థం కావాలి. ఎందుకు డ్రిఫ్టింగ్ అనే వర్డ్ మనకు అర్థం కావాలి అంటే తెలియకుండా నిదానంగా జరిగేటువంటి మరి ఒక పని ఇది. తెలియకుండా నిదానంగా జరిగేటువంటి ఒక ప్రాసెస్ ప్రేమన దేవుని బిడ్డలారా. మనకు తెలిస్తే నేను దేవుని నుంచి దూరం అవుతున్నాను అని తెలిస్తే మనం వెంటనే జాగ్రత్త పడతాం కదండి. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ సడన్లీ, సంథింగ్ దట్ ఈస్ సో డ్రమాటిక్ అండ్ లౌడ్, ఐ విల్ బీ కాషియస్. కానీ డ్రిఫ్టింగ్ ఈజ్ వెరీ సటిల్ అంటే ఇట్స్ నాట్ లౌడ్, ఇట్స్ నాట్ డ్రమాటిక్. ఎంతమందికి అర్థమవుతుందండి? చాలా మరి అందరికీ కనిపించే రీతిగా ఎవిడెంట్గా నోటిసబుల్గా ఉండదు. ఇదేదో ఒక స్లో పాయిజన్ లాంటిది ప్రేమన దేవుని బిడ్డలారా. స్లో పాయిజన్ పెద్ద మరి క్వాంటిటీలో ఒక వ్యక్తికి పాయిజన్ ఇస్తే కొన్ని క్షణాలు కొన్ని గంటల్లో చనిపోతారు. అదే స్లో పాయిజన్ అనుకోండి, కొంచెం ఎక్కిస్తుంటే మనిషి బ్రతుకుతానే ఉంటాడు కానీ ఏదో ఒక రోజు దాని యొక్క ప్రభావం కనపడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? సో డ్రిఫ్టింగ్ ఈజ్ లైక్ స్లో పాయిజన్. నీకు తెలియకుండానే దేవుని దగ్గరే ఉన్నానులే, సహవాసంలో ఉన్నానులే, ప్రార్థన చేసుకుంటూ ఉన్నానులే, అంతా బాగానే ఉందిలే అని అనుకుంటున్నావు. కానీ ఏదో ఒక రోజు నువ్వు వెనక్కు తిరిగి చూస్తే దేవునికి, సహవాసానికి, సంఘానికి చాలా దూరం వచ్చేస్తుంటావు. You would have got disconnected without your notice, without your awareness. ప్రేమన దేవుని బిడ్డలారా, యాక్చువల్గా డ్రిఫ్టింగ్ అనే మాట ఈ బోట్స్కు వాడతారండి. బోట్స్, చిన్న చిన్న పడవలు ఉంటాయి కదా. ఈ పెద్ద షిప్ ఉంటుంది కదండి, పెద్ద షిప్కు చుట్టూ కూడా లైఫ్ బోట్స్ అని చిన్న చిన్న బోట్స్ ఉంటాయి. అవి అటాచ్ చేసి ఉంటారనమాట, చిన్న చిన్న లైఫ్ బోట్స్. ఈ పెద్ద షిప్కు ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం వస్తే ఈ చిన్న చిన్న బోట్స్లలో ప్యాసింజర్స్ను వేసేసి డిస్కనెక్ట్ చేసి వాళ్ళను సేవ్ చేస్తారనమాట. కానీ కొన్నిసార్లు ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ లైఫ్ బోట్స్ వాటంతకవే డిస్కనెక్ట్ అయిపోతాయి ఫర్ అన్నోన్ రీజన్స్. అంత బాగానే ఉంటుంది కానీ ఈ లైఫ్ బోట్ వాటంతకవి డిస్కనెక్ట్ అవుతాయి. షిప్ మీద నుంచి చూస్తే మనతోనే ఉందిలే అనుకుంటాం కానీ స్లోలీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ డేస్ అండ్ వీక్స్ అది డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డ్రిఫ్టింగ్. ఎంతమందికి అర్థమవుతుందండి డ్రిఫ్టింగ్? సో అలా దగ్గరున్న ఒక బోట్ కొన్ని రోజులు అయిపోయినాక చూస్తే, కొన్ని గంటలైనాక చూస్తే ప్రేమన దేవుని బిడ్డలారా, ఇంత దగ్గరున్న బోట్ అంత దూరం వెళ్ళిపోయి ఉంటుంది. బోట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉంటే కూడా షిప్కు దగ్గరే ఉన్నానులే, ఐఎమ్ వెరీ క్లోజ్ టు ద షిప్ అనుకుంటారు కానీ దే యాక్చువల్లీ డోంట్ నో దట్ దే ఆర్ డిస్కనెక్టెడ్ అండ్ దే ఆర్ డ్రిఫ్టింగ్ అవే. ఈ విషయంలో కూడా అంతే. దేవునితో డిస్కనెక్ట్ అయి డ్రిఫ్ట్ అయిపోయే ఈ యొక్క విషయంలో ప్రేమన దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే, మనము జాగ్రత్తగా ఉండకపోతే తెలియకుండానే మనం దూరం వెళ్ళిపోతాం. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది వాడేటువంటి ఒక ట్రిక్ ప్రేమన దేవుని బిడ్డలారా, వాడు నీకు తెలియకుండానే నీ దేవుని నుంచి నేనేం చేస్తాడు? దూరం చేస్తాడు, మనం జాగ్రత్తగా ఉండకపోతే. దేమా గురించి మీరు ఆలోచించండి. 2 వచనాలలో ఎంత చక్కగా ఎటువంటి వారితో తన పేరును పౌలు జత చేసి మాట్లాడుతూ ఉన్నాడు. అ ప్యాషనెట్ వర్కర్, అ కో వర్కర్, అ ఫెలో వర్కర్. కానీ ఎప్పుడైతే ప్రేమన దేవుని బిడ్డలారా పౌలును అరెస్ట్ చేశారో, ప్రిజన్లో పెట్టారో, దేమా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఒకటి, పౌలుతో పాటు తను కూడా ప్రిజన్లోకి వెళ్ళాలి, సఫర్ అవ్వాలి యేసుక్రీస్తు కొరకు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే లోకం ఉంది. Thessalonica was a most happening place, most colorful place, a commercial hub. తనేం చూస్ చేసుకున్నాడో తెలుసా? హీ chose his comfort over his calling. తనకు దేవుడిచ్చిన పిలుపును పక్కకు పెట్టేసి కంఫర్ట్ను, ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ను తను ఎన్నుకున్నాడు ప్రేమన దేవుని బిడ్డలారా. దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ సడన్లీ. ఇది సడన్గా జరగల. దేమా యేసుక్రీస్తును ద్వేషించలా.
దేమా యేసుక్రీస్తును తృణీకరించలా. He did not hate Jesus. He did not reject Jesus. He just replaced the love for Jesus with the love for the world. ఎంతమందికి అర్థమవుతుందండి? He replaced, తన జీవితంలో, తన హృదయంలో యేసుక్రీస్తు మీద తనకున్న ప్రేమ తగ్గుతూ వచ్చింది, లోకము మీద తనకున్న ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. ఇట్ హ్యాపెన్ స్లోలీ. అండ్ దట్స్ వై పాల్ సేస్ Demas deserted me. ఈరోజు ప్రేమల దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితిలో మనం ఏమైనా ఉన్నామా? మనం చెక్ చేసుకోవాలి. వీ నీడ్ టు చెక్ అవర్ సెల్ఫ్స్. మనం జాగ్రత్తగా ఉండకపోతే అపవాది మోసపరుస్తాడు. ప్రేమల దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఇటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 37 వరకు కొన్ని విషయాలు మాట్లాడతాడండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కీయబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు 2 సందర్భాలను చూపిస్తున్నాడు. డేస్ ఆఫ్ నోవా, డేస్ ఆఫ్ లాట్. చూసారా? నోవాహు దినములు, లోతు దినములు అని 2 సందర్భాలు చూపిస్తున్నాడు. ఈ నోవాహు దినములలో ఏం జరిగిందంట? అందరూ కూడా తింటూ ఉన్నారు, త్రాగుచూ ఉన్నారు, వివాహములు చేసుకుంటూ ఉన్నారు. గమనిస్తున్నారా? పీపుల్ వేర్ ఈటింగ్, పీపుల్ వేర్ డ్రింకింగ్, పీపుల్ వేర్ మ్యారింగ్. డ్రింకింగ్ అంటే ప్రేమన దేవుని బిడ్డలు ఆల్కహాల్ కాదండి. మళ్ళీ ఆల్కహాల్ అనుకునేవాళ్ళు తినడం తాగడం నార్మల్ గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఓకేనా? సో ఈజ్ ఈటింగ్, డ్రింకింగ్, మ్యారింగ్ రాంగ్? చెప్పండి. ఈటింగ్, డ్రింకింగ్, మ్యారింగ్ తప్ప ఇది? తినొచ్చు, త్రాగుచ్చు, వివాహం చేసుకుంటున్నారు. అందరు చేసేది కదా, మనం అందరం కూడా చేస్తున్నాం కదా. లోతు దినములలో కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కొన్ని యాడ్ చేశాడు. లోతు దినములలో ఏం జరిగిందంట? పీపుల్ వేర్ ఈటింగ్, డ్రింకింగ్, మ్యారింగ్, బిల్డింగ్, ప్లాంటింగ్, బయింగ్, సెల్లింగ్. కొన్ని యాడ్ చేశాడు యేసుక్రీస్తు వారు. లోతు దినములలో, నోవాహు దినములలో నార్మల్ లైఫ్, లోతు దినములలో బిజీ లైఫ్. గమనిస్తున్నారా? బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఏంటి? బిజినెస్ చేస్తూ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, నాటుచున్నారు కదా, పంటను కోస్తున్నారు, కట్టుకుంటా ఉన్నారు. అంటే సెక్యూర్ ప్లేసెస్, ఇళ్ళను కట్టుకుంటున్నారు. దే ఆర్ సెక్యూరింగ్ దర్ లైఫ్. తప్పు కాదు. మనం అందరం కూడా చేసేది అదే. మనము తినాలి, త్రాగాలి, పెళ్ళిళ్ళు చేసుకుంటాము, మరి ఫ్యామిలీస్ నడిపించుకుంటున్నాం, పనులు చేసుకుంటున్నాం, డబ్బులు వెనకేసుకుంటాం, ఇల్లులు కట్టుకుంటాం, అన్నీ చేస్తాం, అన్నీ మంచిదే. అయితే యేసుక్రీస్తు వారు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటంటే, నార్మల్ లైఫ్, బిజీ లైఫ్, దీస్ ఆర్ నాట్ రాంగ్, బట్ వెన్ యూ ఫర్గెట్ గాడ్, వెన్ యూ డిస్కనెక్ట్ ఫ్రమ్ గాడ్, వెన్ యూ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ గాడ్, దట్ ఈస్ డేంజరస్. ఎంతమందికి అర్థమవుతుందండి? చాలామంది ప్రేమన దేవుని బిడ్డలారా, నా జీవితానికి ఏమైందండి? బాగానే ఉంది కదా, బాగానే ఉన్నాను కదా, తింటున్నా, తాగుతున్నా, బాగా సంసారం చేసుకుంటున్నా, పని చేసుకుంటున్నా, డబ్బులు వెనక్కి వేసుకుంటున్నా, అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నార్మల్గానే ఉన్నాయి, బాగానే బిజీగా ఉన్నారు, బాగానే కష్టపడుతున్నారు, దేవునితో మీ సంబంధం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? అదే కదండి ప్రైమరీ, అదే కదా ప్రైమరీ థింగ్, బేసిక్ థింగ్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించాలండి. హ్యాస్ యువర్ నార్మల్ లైఫ్ మేడ్ యూ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ సేఫ్? నార్మల్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అ సేఫ్ లైఫ్. ఆలోచించండి. నేను నార్మల్గా ఉన్నాను కదా, సేఫ్గా ఉన్నాను అనుకోవడానికి లేదు. నేను బిజీగా ఉన్నాను కాబట్టి అంత బాగానే ఉందిలే అనుకోవడానికి కూడా లేదు. హ్యాస్ యువర్ బిజీ లైఫ్ బ్లైండెడ్ యూ టు గాడ్స్ ఇటర్నిటీ? ఈరోజు ఆలోచిద్దాం. అందుకనే చెప్తున్నాను ప్రేమన దేవుని బిడ్డలారా, మనకు కారణాలు తెలియాలి. దేవుని నుంచి నేను దూరం అవుతూ ఉన్నానా అని తెలుసుకోవడానికి కొన్ని సైన్స్ ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి. అవి మనకు తెలియాలి ప్రేమన దేవుని బిడ్డలారా. అవి మనకు తెలిస్తే ప్రతి దినము కూడా
రెగ్యులర్గా మనం ఏం చేసుకుంటామంటే మనల్ని మనం చెక్ చేసుకుంటాం. మన లైఫ్ ఎంత నార్మల్గా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, am I close to God? Am I connected with God? Or am I drifting away from God? ఎంతమందికి అర్థమవుతుందండి? We need to understand. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంటుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి ఆ. కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి మరి ఉండవలెను. విశేష జాగ్రత్త. మీరు గమనిస్తున్నారా? అంటే ఇట్స్ నాట్ సింపుల్ వార్నింగ్, ప్రేమన దేవుని బిడ్డలారా. ఇంగ్లీష్ బైబిల్లో వీ మస్ట్ పే ద మోస్ట్ కేర్ఫుల్ అటెన్షన్. మోస్ట్ అంటేనే చాలా జాగ్రత్త, మోస్ట్ కేర్ఫుల్ అటెన్షన్. సాధారణంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం, కానీ విశేషముగా మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంట సో దాట్ వీ డు నాట్ డ్రిఫ్ట్ అవే, మనము కొట్టుకొని పోకుండా ఉండునట్లుగా మరీ విశేషముగా మీరు జాగ్రత్తగా ఉండాలి. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ప్రేమన దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడదాం. కొన్ని కారణాలు మనం చూద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, స్పిరిచువల్ డ్రిఫ్టింగ్ ఈజ్ రేర్లీ డ్రమాటిక్. స్పిరిచువల్ డ్రిఫ్టింగ్ అనేది డ్రమాటిక్గా ఉండదండి. ఇట్ ఈస్ సటిల్, చాలా సైలెంట్గా జరిగేది, ఒక స్లో పాయిజన్ లాగా జరిగే ఒక విషయం. టోటలీ ఇట్ బికమ్స్ సో అన్నోటిసబుల్. ఎప్పుడు నోటీస్కి వస్తుందంటే చాలా సేపు అయిపోయిన తర్వాత, చాలా రోజులు, చాలా వారాలు అయిపోయిన తర్వాత తిరిగి చూస్తే అప్పుడు నీకు అనిపిస్తుంది, అరే దేవునికి ఇంత దూరం వచ్చేసానా, సహవాసానికి ఇంత దూరంగా వచ్చేసానా, నా జీవితంలో అసలు ప్రార్థనే లేదే, వాక్యమే లేదే అనేటువంటి ఒక స్థితిలోనికి మనం రాకూడదు. హల్లెలూయా. సో నంబర్ 1 లెసన్, నంబర్ 1 సైన్, నేను దేవుని నుంచి దూరం అవుతున్నానా అని తెలియడానికి మొదటి సూచన ఏంటంటే, ఇఫ్ యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్, నంబర్ 1 థింగ్ ఏంటంటే, నీ జీవితంలో యు నెగ్లెక్ట్ డైలీ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ ద బిలీవర్స్ ఆఫ్ గాడ్. దేవునితో అలాగే దేవుని ప్రజలతో ప్రతిదినము సహవాసం నువ్వు చేయవు. ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు చేస్తావు, ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు చేస్తావు. ఏంటి ఫెలోషిప్ విత్ గాడ్ అంటే? ఆయనను ఆరాధించడము, ఆయన వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఆయన స్వరము వినడం, ఆయనతో మాట్లాడడం, సంభాషించడం, కాన్వర్సేషన్, స్పెండింగ్ టైం విత్ గాడ్, ఫెలోషిప్. ఎంతమందికి అర్థమవుతుందండి? ఫెలోషిప్ విత్ గాడ్ ఇది ప్రతిరోజు జరగాలి ప్రేమన దేవుని బిడ్డలారా. అందుకని డైలీ అంటూ ఉన్నాను. అప్పుడప్పుడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, టైం ఉన్నప్పుడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? బట్ డైలీ ఫెలోషిప్ అప్పుడప్పుడు చేసేవాళ్ళే డేంజరస్. నాకు టైం ఉన్నప్పుడు చేస్తా, ఈరోజు నాకు మూడ్ లేదు, ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదు, ఈరోజు నాకు నిద్ర వస్తుంది, ఈరోజు నాకు వేరే పని ఉంది, ఈ రకంగా పోస్ట్ పోన్ చేస్తూ ప్రతిదినము కూడా డైలీ ఎవరైతే ఫెలోషిప్ చేయరో దే ఆర్ ఇన్ ద మోస్ట్ డేంజరస్ పొజిషన్. యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్. ఈరోజు జాగ్రత్త పడాలి ప్రేమన దేవుని బిడ్డలారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటుందండి. జేమ్స్ 4:8, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునితో కలిసి ఉండటం అనేటువంటిది ప్రేమన దేవుని బిడ్డలారా కేవలం దేవుడు మన దగ్గరికి రావడం మాత్రమే కాదండి, మనము కూడా ఆయన యొద్దకు రావాల. ఇట్స్ అ మ్యూచువల్ థింగ్. నువ్వు ఒక అడుగు వేస్తే దేవుడు 2 అడుగులు వేస్తాడు. నువ్వు కాస్త నడుస్తే దేవుడు కాస్త ఎక్కువగా నడుస్తాడు. హల్లెలూయా. ఇట్స్ అ మ్యూచువల్ థింగ్. నేను ప్రేయర్ చేసుకోను, నేను బైబిల్ చదువుకోను, నేను దేవుని ఆరాధించను, దేవునితో సమయం గడపను, సహవాసానికి రాను, దేవుడే నా దగ్గరికి రావాలి అంటే దట్ ఇస్ అగైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. డ్రా నియర్ గాడ్ అండ్ గాడ్ విల్ డ్రా నియర్ యూ. ఇది మ్యూచువల్గా జరగాలి, మ్యూచువల్గా జరగాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మీరు గమనిస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుదామండి. మనకు తెలిసిన వచనాలే మనం చూసుకుందాం. ఫస్ట్ వర్స్ ఆన్వర్డ్స్. ఎఫెస్సీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పుచున్న సంగతులు ఇవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగు. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు
నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రేమలో దేవుని బిడ్డలారా, మనకందరికీ కూడా తెలిసిన వాక్య భాగమే అండి. ఎఫ్ఎస్సి సంఘముతో యేసుక్రీస్తు వారు చెప్తూ అంటున్నారు, ఐ నో యువర్ డీడ్స్, ఐ నో యువర్ హార్డ్ వర్క్స్, ఐ నో యువర్ పర్సివరెన్స్. అంటే వారిలో మంచి క్రియలున్నాయి, సహనం ఉంది, కష్టపడుతున్నారు, అన్నీ బాగున్నాయి. అయినను ఏం చేశారంట? మొదటి ప్రేమను విడిచిపెట్టారు. అంటే ఏంటి? దేవుని సేవ చేస్తూ ఉన్నాం, దేవునిలో ఉన్నాములే, ఎందుకంటే దేవుని పని చేస్తున్నాం కదా అని చెప్పి వారు ఏం చేశారంటే, ఏ దేవుని సేవ చేస్తున్నారో ఆ దేవునితో వ్యక్తిగత సంబంధము లేకుండా, సహవాసము లేకుండా వారు జీవిస్తున్నారు. ద వెరీ గాడ్ హూ థాట్ దే వర్ సర్వింగ్, ద వెరీ గాడ్ దే థాట్ అబౌట్ హూస్ వర్క్స్ దే ఆర్ డూయింగ్, దట్ వెరీ గాడ్, విత్ దట్ వెరీ గాడ్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. మొదటి ప్రేమ కోల్పోవడం అంటే అది ప్రేమ. దేవుని బిడ్డలారా, ఫస్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్ వస్తుందండి, ఆ తర్వాత సర్వింగ్ గాడ్. హల్లెలూయా. ఫస్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో నీ వ్యక్తిగత సంబంధము, సహవాసం, ఆ తర్వాతనే దేవుణ్ణి వెంబడించడము, దేవుని సేవ చేయడము, దేవుని కొరకు కష్టపడడం, సహనంతో ఉండటం, అవన్నీ తర్వాతనే. కానీ అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కదా, దేవునిలో ఉన్నట్లేలే, దేవుని పనే కదా, దేవునిలో ఉన్నట్లేలే, ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలా, బైబిల్ చదవకపోయినా పర్వాలా, ఎక్స్క్లూజివ్గా దేవునికి టైం ఇవ్వకపోయినా పర్వాలా, నువ్వు చర్చ్లోనే ఉన్నావు, చర్చ్ పనే చేస్తున్నావు. హీ ట్రిక్స్ యువర్ మైండ్. ఎఫ్ఎస్సి సంఘంలో జరిగింది అదే. ఐ నో యువర్ గుడ్ డీడ్స్, ఐ నో యువర్ హార్డ్ వర్క్, ఐ నో యువర్ పర్సివరెన్స్, బట్ యట్ యూ హ్యావ్ ఫర్సేకన్ యువర్ ఫస్ట్ లవ్. ఈరోజు ఎంతమంది ఈ రీతిగా ఉన్నాం ప్రేమన దేవుని బిడ్డలారా? సర్వింగ్ టీమ్స్లో ఉన్న వారికి మరి ముఖ్యంగా ఈరోజు నేను చెప్తున్నానండి, చర్చ్లో సర్వింగ్ టీమ్స్లో ఉన్న వారందరూ కూడా మరి ముఖ్యంగా వినాలి. యూ షుడ్ నెవర్ 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 మిస్ యువర్ పర్సనల్ టైం విత్ గాడ్. నేనైతే మినిమం 1 hour అని చెప్తా ఎవ్రీడే, మినిమం 1 hour, బికాజ్ యు ఆర్ సర్వింగ్. 1 hour అంటే ప్రేమన దేవుని బిడ్డలారా, పొద్దున ఒక 15 నిమిషాలు, డ్రైవింగ్ చేసుకుంటూ 15 నిమిషాలు, వంట చేసుకుంటూ, నో, సాలిడ్ 1 hour, సాలిడ్ 1 hour, ఎక్స్క్లూజివ్ టైం ఫర్ గాడ్. యూ హ్యావ్ దట్ పర్సనల్ కాంటాక్ట్ విత్ గాడ్, కనెక్ట్ విత్ గాడ్. అదర్వైజ్ దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్. అపవాది ఏం చెప్తాడు తెలుసా? నువ్వు ఇంత బాగా పాటలు పాడతావు, ఇంత బాగా వర్షిప్ చేస్తావు, ఇంత బాగా సేవ చేస్తున్నావు, నువ్వు దేవునిలో ఉన్నావులే, నువ్వు బైబిల్ చదవాల్సిన అవసరంలా, నువ్వు ప్రత్యేకంగా ప్రార్థించుకోవాల్సిన అవసరంలా, నువ్వు దేవునిలో ఉన్నావు. ఎంతమందికి అర్థమవుతుంది ప్రేమన దేవుని బిడ్డలారా? దట్స్ అ ట్రిక్ ఆఫ్ ద డెవిల్. ఎఫ్ఎస్సి సంఘంలో జరిగింది అదే. అందుకనే యేసుక్రీస్తు వారు ఆ మాట అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి కానీ యు హ్యావ్ ఫర్సేకెన్ ఫస్ట్ లవ్. అది మొదటి సూచన ప్రేమన దేవుని బిడ్డలారా. నువ్వు డ్రిఫ్ట్ అవుతున్నావు అనే దానికి మొదటి సూచన ఏంటంటే, ఫెలోషిప్పింగ్ విత్ గాడ్ అండ్ చర్చ్ అనేటువంటిది నెగ్లెక్ట్ చేస్తారు, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. రెండవది, సెకండ్ సైన్ ఏంటంటే, చిన్న చిన్న పాపాలలో వారు కాంప్రమైజ్ అవుతారు. దే స్టార్ట్ కాంప్రమైజింగ్ విత్ లిటిల్ సిన్స్. దేవుడి నుంచి దూరం అవుతూ ఉన్నారనే దానికి సెకండ్ సూచన ఏంటంటే, పెద్ద పెద్ద పాపాలు ఏం చేయరు వాళ్ళు, వ్యభిచారము, హత్య, ఇటువంటివి చేయరు. చిన్న చిన్న పాపాలలో కాంప్రమైజ్ అవుతూ వస్తారు. ఆ కాంప్రమైజ్ అవ్వడం అనేటువంటిది ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వస్తుంది. ఎప్పుడో ఒకసారి కాంప్రమైజ్ అవ్వడము ఇప్పుడు రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా, డైలీ కాంప్రమైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళతో అపవాది చెప్పే మాట ఏంటంటే, ఇది చిన్నదేలే, ఇది పెద్ద తప్పు కాదులే, దేవుడు పట్టించుకోడులే, దేవునికి అసలు ఇది లెక్కకు రాదులే. చిన్న చిన్నవి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, చూడకూడనిది చూడటం, చేయకూడనిది చేయటం, వెళ్ళకూడని చోట వెళ్ళటం. అర్థమవుతుందండి? సంసోన్ చేసింది అదే. సంసోన్ చేసింది అదే. హీ టచ్డ్ వాట్ హీ వాజ్ నాట్ సపోజ్ టు టచ్, హీ సా వాట్ హీ వాజ్ నాట్ సపోజ్ టు సీ, హీ ఫెలోషిప్ విత్ హూమ్ హీ వాజ్ నాట్ సపోజ్ టు ఫెలోషిప్. ఏమనుకున్నాడు? చిన్నదే కదా, డెడ్ బాడీ, సింపుల్ కదా, చనిపోయిన సింహమే కదా, ముట్టుకోవచ్చులే, తేనే కదా, తినచ్చులే, ఏముంది? అర్థమవుతుంది? చిన్న చిన్నవే, చిన్న చిన్న కాంప్రమైజెస్ చేసుకుంటూ వచ్చాడు ప్రేమన దేవుని బిడ్డలారా.
ప్యారలల్గా దేవుని చేత వాడబడుతున్నాడు. గమనిస్తున్నారా? ఎక్కడ ఓడిపోలా, ఎక్కడ కూడా తనను ఎవరు మరి ఓడించలేకపోయారు. గెలుస్తూ వస్తున్నాడు ఒక్కడే, ఒంటి చేత్తో. హీఈస్ విన్నింగ్ బ్యాటిల్స్ ఫర్ గాడ్, హీఈస్ బీయింగ్ యూస్డ్ బై గాడ్. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ కాంప్రమైజింగ్ ఇన్ స్మాల్ వేస్. చిన్న చిన్న వాటిలో కాంప్రమైజ్ అవుతున్నాడు. ఎండ్ రిజల్ట్ ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుని వాక్యం అంటుంది సంసోను గురించి, దేవుని ఆత్మ అతనిని ఎప్పుడు విడిచిపెట్టెనో అతనికి, చూసారా, డ్రిఫ్టింగ్ అవే అలా ఉంటుంది. తెలియకనే పోయాను. యూ విల్ నెవర్ అండర్స్టాండ్, యూ విల్ నెవర్ నోటీస్ వెన్ యూ హ్యావ్ వాక్డ్ అవే ఫ్రమ్ గాడ్. స్మాల్ కాంప్రమైజెస్. జాగ్రత్త పడదాం ప్రేమన దేవుని బిడ్డలారా. వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మూడవ సూచన, నువ్వు దేవుని నుంచి దూరం అవుతున్నావు అనే దానికి మూడవ సూచన, నీ జీవితంలో గర్వానికి నువ్వు చోటిచ్చావు. యూ హ్యావ్ ఎంటర్టైన్డ్ ప్రైడ్ ఇన్ యువర్ లైఫ్. ఈ గర్వం ఎట్లా ఉంటుందంటే నార్మల్ ప్రైడ్ లాగా ఉండదు, అసలు ప్రైడ్ లాగానే ఉండదు. ఇది అహంకారము అంటాం కదా, గర్వము అలా ఉండదు. అంటే ఎవిడెంట్గా ఉండదు అన్నమాట. అందరికీ తెలిసే రీతిగా ఉంటే మనం కూడా తగ్గించుకుంటాం, జాగ్రత్త పడతాం. ఇది అలా ఉండదు. బైబిల్ చదవకపోవడం, ప్రార్థన చేసుకోకపోవడంతో ఏం చెప్తున్నామంటే, దేవా నాకు నీ అవసరం లేదు. గర్వంలాగా ఉందా? అది గర్వంలాగా లేదు. కానీ నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఉన్న ప్రతిసారి, నువ్వు బైబిల్ చదవకుండా ఉన్న ప్రతిసారి, నువ్వు దేవుని మీద డిపెండ్ అవ్వకుండా ఉండే ప్రతిసారి కూడా చెప్పకనే చెప్పే మాట ఏంటంటే, లార్డ్ ఐ డోంట్ నీడ్ యూ, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్, ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ అపాన్ యూ. నువ్వు నోరు తెరిచి గర్వంతో చెప్పట్లా, బట్ దీస్ యాక్షన్స్ ఆర్ షోయింగ్ దట్ యూ హ్యావ్ ఎంటర్టైన్డ్ ప్రైడ్ అండ్ సెల్ఫ్ డిపెండెన్స్. ఉజ్జియా అనేటువంటి ఒక రాజు, ప్రేమన దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతము 26వ అధ్యాయంలో ఈ మాట ఉంటుందండి. ఉజ్జియా 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయంలో ఉజ్జియా అనేటువంటి వ్యక్తి, ప్రేమన దేవుని బిడ్డలారా, స్టార్టింగ్లో చాలా బాగున్నాడండి. ఎప్పుడైతే మరి సక్సెస్ను చూశాడో, తను చేసినంత కూడా సఫలమవుతుందో, దేవుని వాక్యం అంటుంది సడన్గా తనలో గర్వం వచ్చేసింది. గర్వం రాగానే దేవుని మందిరంలోనికి వెళ్ళి ఒక యాజకుడు చేయాల్సిన పని తను చేస్తున్నాడు, ధూపం అంటిస్తున్నాడు. చాలామంది తన చుట్టూన్న వాళ్ళు చెప్తున్నారు ఇది తప్పు అని చెప్తే, నేను రాజుని, నేను ఏమైనా చేయగలను, హూ కెన్ స్టాప్ మీ. చూసారా గర్వం. హీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఎండింగ్. we should be careful about pride. ప్రేమన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది అందరిలాగా ఎవిడెంట్గా కనిపించే గర్వం కాదు, నిదానంగా లోపల నుంచి వస్తుందన్నమాట. మనల్ని మనం తగ్గించుకున్నట్లుగానే ఉంటాం, కానీ దాంట్లో కూడా గర్వం ఉంటుంది. మరీ టూ మచ్గా తగ్గించుకుంటాం కదా, అది కూడా ఒక రకమైన గర్వమే. నేనేమీ లేను అసలు, ఐఎమ్ సో డౌన్ టు అర్త్, అలా చెప్పుకోవడం కూడా గర్వమే. ఐఎమ్ సో సింపుల్ అండి, నాకు అవన్నీ అవసరం లేదండి, నేను పెద్ద పట్టించుకోను, నేను ఎవరేం చెప్పినా నేను ఏమన్నా, నేను తిరిగి కొట్లాడను. ఏం చేస్తున్నావు? నీ గురించి బోస్ట్ చేసుకుంటున్నావు. యూఆర్ బోస్టింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ వాట్ ఈస్ బోస్టింగ్? ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్రైడ్. ఎంతమందికి అర్థమవుతుంది? అపవాదికి ప్రేమన దేవుని బిడ్డలారా తెలుసండి, మనకు డైరెక్ట్గా చూపిస్తే వీళ్ళు కనుక్కుంటారని చెప్పి కలర్ పూసి తీసుకొస్తాడు. సో ప్రైడ్ హ్యాస్ డిఫరెంట్ కలర్స్. మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం ఏం చేస్తామంటే, మనలో తెలియకుండానే గర్వానికి చోటిస్తాము. ఈ గర్వము వల్ల దేవునికి మనం దూరం అవుతాం. వీ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ గాడ్. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. 4వ సూచన ప్రేమన దేవుని బిడ్డలారా, 4th సైన్ ఏంటంటే అన్గార్డెడ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి? అన్గార్డెడ్ ఇన్ఫ్లుయెన్సెస్. ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవడం, ఎవరితో పడితే వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవడం, ఎవరితో పడితే వాళ్ళని మన జీవితంలో యాక్సెప్ట్ చేయడం. ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ బి ఫ్రెండ్లీ, ఫ్రెండ్స్గా ఉండండి, అందరినీ ప్రేమించండి, అందరి కొరకు ప్రార్థన చేయండి. కానీ మనం ఏం చేసుకోవాలా? బౌండరీస్ వేసుకోవాలా. గార్డింగ్ అంటాం దాన్ని, గార్డింగ్. ఎవరిని ఎంతవరకు అలౌ చేయాలో అంతవరకు అలౌ చేయాలా.
మనము ఎవరి జీవితంలో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలా. వెన్ దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ బికమ్ అన్గార్డెడ్, ఏమవుతుందో తెలుసా, వాళ్ళలో ఉన్న అలవాట్లు మనలోకి వచ్చేస్తాయి, వాళ్ళలో ఉన్న ఆ గుణాలన్నీ కూడా మనలో వచ్చేస్తాయి. అండ్ దోస్ థింగ్స్ విల్ టేక్ అస్ అవే ఫ్రమ్ గాడ్. రాజు విషయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అదే చెప్తా ఉంది కదా. హీ హ్యాడ్ అన్గార్డెడ్ ఇన్ఫ్లుయెన్సెస్, అనవసరమైన రిలేషన్షిప్స్, కావలసిన దానికంటే ఎక్కువ రిలేషన్షిప్స్, అనవసరమైన వాళ్ళతో రిలేషన్షిప్స్ పెట్టుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, వారందరూ కూడా అతని మనస్సును దేవుని నుంచి త్రిప్పివేసిరి. ఆ మాట ఉందా బైబిల్లో? దే డ్రిఫ్టెడ్ హిస్ హార్ట్ అవే ఫ్రమ్ గాడ్. ఎందుకు? వారందరూ కూడా విగ్రహారాధికులు, వారందరూ కూడా దేవుణ్ణి నమ్మనివారు, వారితో ఎక్కువ క్లోజ్ అయిపోయి వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు ఇతను కూడా వారి వలె మారిపోయాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలామంది ఏమంటారో తెలుసా, నేను వాళ్ళతో ఎందుకు రిలేషన్షిప్ పెట్టుకున్నానంటే వాళ్ళను దేవునిలోకి తీసుకురావాలని. సమ్ డే ఐ విల్ బ్రింగ్ దెమ్ టు గాడ్, సమ్ డే దే విల్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. మంచిదే, బట్ స్టిల్ హ్యావ్ గార్డెడ్ బౌండరీస్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఐ హ్యావ్ సీన్ పర్సనల్లీ చాలామంది అలా రిలేషన్షిప్స్లోకి వెళ్ళిన వాళ్ళు, ఇట్ మే బి బాయ్ గర్ల్ రిలేషన్షిప్, బాయ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉండొచ్చు. అటువంటి రిలేషన్షిప్స్లోకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళలాగా కాదు కదా, వీళ్ళు వాళ్ళలాగా మారిపోయినారు. వీళ్ళు ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తున్నారు, వీళ్ళు ఇప్పుడు విగ్రహాలు ఆరాధిస్తున్నారు, వాళ్ళ అలవాట్లు పాటిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి? అన్గార్డెడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఇదే, అన్గార్డెడ్ ఇన్ఫ్లుయెన్సెస్. మనం కొన్ని బౌండరీస్ వేసుకోవాలి. నేను అటువంటి వారిని దూరం పెట్టండి, మాట్లాడద్దండి, ద్వేషించండి అని చెప్పట్లా. యు ఆర్ నాట్ హియరింగ్ దట్ ఫ్రమ్ మీ. యు స్పీక్ టు దెమ్, బీ ఫ్రెండ్లీ విత్ దెమ్, లవ్ దెమ్, ప్రే ఫర్ దెమ్, బట్ హ్యావ్ బౌండరీస్. హ్యావ్ బౌండరీస్. వీళ్ళు నా జీవితంలో ఇంతవరకే వీరికి అనుమతి ఉంది, వీళ్ళతో ఇంతవరకే నేను టైం స్పెండ్ చేయగలను. I cannot and should not give more time to them. మన ప్రయారిటీస్ చేంజ్ కావాలి. ఎప్పుడైతే అన్గార్డెడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి ప్రేమ దేవుని బిడ్డలారా, యు స్టార్ట్ హియరింగ్ రాంగ్ వాయిసెస్, యు స్టార్ట్ హియరింగ్ రాంగ్ అడ్వైజెస్, యు స్టార్ట్ హ్యావింగ్ రాంగ్ అసోసియేషన్స్. అర్థమవుతుందా? రాంగ్ వాయిసెస్, రాంగ్ అడ్వైజెస్, రాంగ్ అసోసియేషన్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి నీ జీవితం అంతా కూడా దేవుని నుంచి దూరం డ్రిఫ్ట్ అయిపోతుంది. ఇంకా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వాళ్ళు నీ లైఫ్ను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. వన్స్ అపాన్ అ టైమ్ దేవుడు నీ లైఫ్ను కంట్రోల్ చేసేవాడు. ఈ రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు నీ లైఫ్ను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తావు, వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తావు, వాళ్ళు ఏ అడ్వైజ్ ఇస్తే అది నువ్వు చేసేస్తావు. నీకు తెలియకుండానే జరుగుతుంది, వితౌట్ యువర్ నాలెడ్జ్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అది 4వది ప్రేమ దేవుని బిడ్డలారా. 5వదండి, వాట్ ఈస్ ద 5th సైన్ దట్ యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే అంటే, నీ జీవితంలో అన్రిజాల్వ్డ్ పెయిన్ ఉన్నట్లయితే. అన్రిజాల్వ్డ్ పెయిన్ అంటే ఏదో ఒక విషయంలో చాలా బాధ కలిగింది, నీకు చాలా బాధ కలిగింది, ఒక నొప్పి, మనోవేదన, దాని గురించి ఏమి చేయకుండా, పట్టించుకోకుండా, దేవుని దగ్గరికి తీసుకొని రాకుండా నీ అంతకు నువ్వే నేను డీల్ చేస్తాను అని అనుకుంటే, దట్ విల్ డ్రిఫ్ట్ యూ అవే ఫ్రమ్ గాడ్. దట్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ గాడ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగని. మన అందరి జీవితంలో ప్రేమన దేవుని బిడ్డలారా, ఏదో ఒక కారణాన్ని బట్టి కొన్ని బాధలు వస్తాయి కదండి. మనం ఎంతో ఇష్టపడిన వారు కొన్నిసార్లు మరణిస్తారు, మనం ఎంతో ప్రేమించిన వారు మనకి దూరం అవుతారు, మనం ఎంతో నమ్మిన వారు కొన్నిసార్లు వెన్నుపోటు పొడుస్తారు, మోసం చేస్తారు, ఏదో జరిగింటుంది. మనం ఎంతో ఆశించినది కొన్ని జరిగి ఉండవు. ఆ సమయంలో మనం డిస్కరేజ్మెంట్కు గురి అవుతాం, డిప్రెషన్కు గురి అవుతాం, ఎంతో మనోవేదన ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేయాలో తెలుసా? ఆ పెయిన్ అంతటిని కూడా యేసుక్రీస్తు దగ్గర తీసుకొని రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పాత సినిమా పాటలు వేసుకొని, లేదా దేవుని పాటలే, ఏడిపించే పాటలు అవి వింటానే ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా దే ఎంజాయ్ దట్ సీజన్. కొంతమంది ఆ సీజన్లో ఉండాలి అని వారు ఎంజాయ్ చేస్తారండి, కూర్చుంటారు. ఇంకా
కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, సహవాసానికి రాకుండా, అయ్యో నాకు ఇది జరిగిందే, ఇలా జరిగిందే, నాకే జరగాలనా, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి దే బికమ్ స్లేవ్స్ టు దట్ అన్రిజాల్వ్డ్ పెయిన్. ఐఎమ్ టాకింగ్ అ ప్రాక్టికల్ ఇష్యూ. దయచేసి అర్థం చేసుకోండి. వన్ ఆఫ్ ద రీజన్స్ వై పీపుల్ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ గాడ్, ఎందుకు దేవుని నుంచి దూరం అవుతూ ఉన్నారు అనే దానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజన్స్ ఇది. మరి ముఖ్యంగా ఈ రోజులలో వారి జీవితంలో ఏదో అనుకోందుకు జరిగింది, ఇట్స్ ఆల్ రైట్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్, బట్ యూ డోంట్ స్టే దేర్. అక్కడే ఉండిపోవద్దు, ఏడ్చుకుంటూ కన్నీళ్లుగా అరుస్తూ నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నా, నాకు ఎవ్వరొద్దు, నాకు అక్కర్లేదు అని చెప్పి దే ఐసోలేట్ దెమ్సెల్వ్స్. దే వాంట్ టు సిట్ ఇన్ దట్ పెయిన్, దే వాంట్ టు ఎంజాయ్ దట్ డిప్రెషన్. కొంతకాలం ఓకే, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ యు లీవ్ ఇట్ అన్రిజాల్వ్డ్, దట్ విల్ డ్రిఫ్ట్ యు అవే ఫ్రమ్ గాడ్. యోబు ఇటువంటి పరిస్థితి గుండా వెళ్ళాడండి, కానీ దేవుని నుంచి దూరం అవ్వాల. గమనిస్తున్నారా? దావీదు ఇటువంటి పరిస్థితి గుండా వెళ్ళాడు, కానీ దేవుని వాక్యం ఉంటుంది, బట్ డేవిడ్ ఫౌండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. తను ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ డిప్రెస్ అవ్వాల, దేవుని దగ్గరకు వచ్చాడు. యోబు దేవుని దగ్గరకు వచ్చాడు. హన్నా ఇటువంటి పరిస్థితి గుండా, మనోవేదన గుండా వెళ్ళింది, కానీ దేవుని సన్నిధిలో తన హృదయంను కుమ్మరించింది. పీపుల్ హూ రైట్లీ డెల్ట్ విత్ దర్ పెయిన్, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, వారు ఇటువంటి మనోవేదన గుండా వెళ్ళారు, కానీ రైట్ వేలో డీల్ చేశారు, దేవుని దగ్గరకు తీసుకొచ్చారు. ఒక దావీదు, ఒక హన్నా కదా, ఒక యోబు. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వెళ్ళాడండి అటువంటి బాధ గుండా. ఏం చేశాడు? ఒంటరిగా కూర్చొని ఏడ్చాడా? గత్సెమనే తోటలోకి వెళ్ళి తండ్రి యొద్దకు మోకరించి మరి కన్నీళ్లు కారుస్తూ ఏడ్చి ప్రార్థన చేస్తాడు. He fell face down and he cried to his father. This is the right way of dealing with your pain. నువ్వు అనుభవించి ఆ మనోవేదనతో డీల్ చేసే సరైన మరి పద్ధతి ఇది ప్రేమ దేవుని బిడ్డలారా. నువ్వు ఒంటరిగా కూర్చుంటే కాదు అది. ఇట్ వోంట్ హ్యాపెన్. అన్రిజాల్వ్డ్ పెయిన్ నీలో ఉన్నట్లయితే బ్రింగ్ ఇట్ టు గాడ్, సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, క్రై అవుట్ టు గాడ్, pour your heart to God and come out of it. Hallelujah. Come out of it. ఒక సీజన్లో ఉండాలి, ఆ తర్వాత బయటికి వచ్చేయాలి. యు వాక్ విత్ గాడ్. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనుషులు ఎంతకాలం ఉంటారండి? కొన్ని రోజులు ఉంటారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మనతో ఉండేది నిత్యము మన దేవుడు. హల్లెలూయా. మన సమాధానకర్త దేవుడు. మనకు సమాధానం ఇచ్చేది ఆయనే. మనుషులు ఉంటారు, సమాధానపరిచే మాటలు మాట్లాడతారు, ఆదరించే మాటలు మాట్లాడతారు, కానీ ఎంతకాలము? కొంతకాలమే. The God of comfort is with you. He will comfort you forever. Amen. That is number 5. ఆరవది చివరిది ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని నుంచి డ్రిఫ్ట్ అయ్యే వారిలో ఆరవ సూచన ఏంటంటే దే లూజ్ రెవరెన్స్ ఫర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము మీద వారికి ఆసక్తి అనేది ఉండదు. ఇంకా దే లూజ్ దట్ రెవరెన్స్ ఫర్ గాడ్. స్టార్టింగ్ డేస్లో వాక్యం అంటే ఎంతో ఇష్టపడేవాళ్ళు. ఎన్నో గంటలు వాక్యము చదివేవారు. చదివినప్పుడు కొత్త కొత్త విషయాలు, ప్రత్యక్షతలు వారికి వస్తూ ఉంటాయి. దే ఫాల్ ఇన్ లవ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ డ్రిఫ్ట్ అవుతున్న వాళ్ళు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ఆసక్తిని వాళ్ళు కోల్పోతారు. దే నో లాంగర్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ నో లాంగర్ అట్రాక్ట్స్ దెమ్. ఎప్పుడో టైం ఉంటే చదువుతారు అంతే. ఏదో క్యాలెండర్లో ఒక వచనం చదువుతారు అంతే. ఎక్కడో చర్చ్లో చెప్తే బైబిల్ ఓపెన్ చేసి చదువుతారు అంతే. దే హ్యావ్ లాస్ట్ ద రెవరెన్స్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్లో ప్రేమన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మీరు చూస్తే 2 Kingsలో ఇజ్రాయిలీలో దే హ్యాడ్ లాస్ట్ ద బుక్ ఆఫ్ లా. ధర్మశాస్త్రంను పోగొట్టుకున్నారు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మందిరంను సరిచేయాలి, పాడైపోయిన మందిరమును సరిచేయాలి అని చెప్పి దాని తలుపులు తీసి ఆ బూజంతా దులిపి క్లీన్ చేస్తూ రిపేర్స్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడున్న పని వాళ్ళకు ఒక పుస్తకం దొరికింది. తీసుకొచ్చి చూపిస్తారు. ఏంటిదని చూస్తే అంత దుమ్ము దులిపి తీసి చూస్తే దట్ వాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలా వచ్చింది వారికి ఆ వర్డ్ ఆఫ్ గాడ్? కొన్ని నెలల క్రితం అనుకుంటా నేను చెప్పాను, ద లాస్ట్ బైబిల్ అని. హ్యావ్ యూ లాస్ట్ బైబిల్ ఇన్ యువర్ లైఫ్? ఎంత
మరి 40 రోజులు 40 రాత్రులు మోషే కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తన చేతుతో రాసిచ్చిన ధర్మశాస్త్రములు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రశస్తమైన దేవుని మాటలు ఏమైపోయినాయి, ఇప్పుడు మర్చిపోయినారు. అసలు ఉంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. క్లీన్ చేస్తూ ఉంటే దొరికింది. కొంతమంది జీవితంలో అలా ఉంటుందండి. యూ హ్యావ్ లాస్ట్ రెవరెన్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇట్స్ అ టైమ్ టు డీప్ ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్వ్స్. మనల్ని మనము ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఈరోజు మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. యామ్ ఐ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్? చూడ్డానికేమో అంతా బాగానే ఉన్నట్లుగానే ఉంది, దేవునికి దగ్గర ఉన్నట్లుగానే ఉన్నావు, దేవుని పనులు చేస్తూ ఉన్నట్లుగానే ఉన్నావు, కానీ దేవునితో డిస్కనెక్ట్ ఉన్నావు. యు ఆర్ డిస్కనెక్టెడ్ విత్ గాడ్ అండ్ యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్. ఈజ్ దట్ యువర్ సిచ్యువేషన్ టుడే? దేవుని మీద నీకున్న ప్రేమ తగ్గిపోయిందా? వాక్యం పట్ల ఆసక్తి తగ్గిందా? గర్వానికి చోటిచ్చావా? చిన్న చిన్న పాపాలకు చోటిచ్చావా నీ జీవితంలో? దేవునితో అలాగే సంఘముతో సహవాసము తగ్గించావా? ఒక అన్రిజాల్వ్డ్ పెయిన్ నువ్వు కలిగి ఉన్నావా? వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ డ్రిఫ్టెడ్ యూ అవే ఫ్రమ్ గాడ్? పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభువా, మీరు సెలవిచ్చారయ్యా, మరీ విశేషముగా మీరు జాగ్రత్తగా ఉండండి, మరీ విశేషముగా మీరు జాగ్రత్తగా ఉండండి. అటువంటి ఒక హృదయమును ప్రభువా మమ్మల్ని మేము తండ్రి పరీక్షించుకుంటూ సరిచేసుకునే హృదయం మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.